ఈ కూడికల్లో దేవునితో సహవాసం చేస్తూ మన ఆధ్యాత్మిక జీవితాలు బలపరచబడడానికి మనం సిద్ధపరచుకుందాం. కొద్ది సమయం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలని యేసుప్రభు వారి గురించి రాయబడుతున్నటువంటి మాట, శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడో, ఎటువంటి వేదనను అనుభవించాడో వాక్యంలో స్పష్టంగా వ్రాయబడతా ఉంది. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి విడిపించగలిగిన లేక రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను చేసెను అని. ఆయన అంతగా ప్రార్థన చేయవలసినటువంటి ఆవశ్యకత ఏంటి? దేవుని కుమారుడే కదా, లోకరక్షకుడే కదా. ఆయన అంతగా వేదన పడుతూ ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఏంటి? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన దేవునికి ప్రార్థన చేశాడని రాయబడతా ఉంది. ఆయన ఇంత వేదన పడడానికి కారణాలేంటి? క్లుప్తంగా కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. చూడండి, వాక్య భాగంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడును గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. యేసుప్రభు వారి గురించి రాయబడుతున్న మాట, అతడు తృణీకరించబడినటువంటి వాడిగా మారిపోయాడు. అతడు తృణీకరించబడిన వాడు కాబట్టి మనం ఎన్నిక చేయలేదు అని వాక్యం మాట్లాడతాం. యేసుప్రభు వారు ఎవరు అంటే మనందరికీ తెలిసిన అనుభవాన్ని చెప్తా. ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభు, ఆయన దేవకుమారుడు అని, మనిషిని పోలికగా ఈ లోకంలోనికి దిగివచ్చిన మహనీయుడు అని చెప్తాం. మరి ఆయనతో సరైన సహవాసపు అనుభవాల్ని కలిగి ఉన్నామా? దేవునిని ఆరాధించే అనుభవంలోనే మన ఆధ్యాత్మిక జీవితాలు ఉన్నాయా? దేవునితో సరైన సహవాసం ఉందా? ఆయనంట మనుషులు చూడనల్లని వానిగా మారిపోయాడు. కారణం ఏంటి? ఎంత వేదన పడడానికి గల కారణం ఏంటి? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ ఇంతగా ప్రార్థించడానికి గల కారణం ఏంటి? ఎందుకు యేసుప్రభు వారు ఎంత వేదన అనుభవించాడు, ఎంతగా కన్నీరు గార్చాడు, ఇంతగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు, ఎందుకు ప్రార్థన చేశాడు అని చూస్తే 3 విషయాలు ఈరోజు ప్రార్థించడానికి, ధ్యానించడానికి సిద్ధపడదాం. ఒకటి, యేసుప్రభు వారు లాజరు చనిపోయాడనేటువంటి వార్తను విని ఆ లాజరు ఉన్నటువంటి గ్రామానికి వచ్చాడంట. లాజరు యొక్క సహోదరులతో మాట్లాడి లాజరును సమాధి చేసినటువంటి సమాధి దగ్గరకు వచ్చాడు. అక్కడ రాయబడుతున్న మాట, యోహాను సువార్త 11వ అధ్యాయము 33 నుండి 30 వచనాలను గనక మనం చదువుతూ ఉన్నప్పుడు, యేసుప్రభు వారు లాజరు విషయమై కార్చినటువంటి కన్నీటి అనుభవం గురించి రాయబడుతూ ఉంది. యేసు కన్నీళ్ళు విడిచెను అని. ఎవరి కోసం చూస్తున్న ప్రజలందరికీ అర్థమైపోతుంది, ఇతడు ఇదిగో లాజర్ని ప్రేమించాడు కాబట్టి లాజరు కోసం యేసుప్రభు వారు కన్నీరు గారుస్తూ ఉన్నాడు అని. చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి లాజరుని కొరకై యేసుప్రభు వారు కన్నీరు గారుస్తూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, మరికొద్ది సమయంలోనే లాజర్ని
సమాధిలో నుండి లేక మృతుల్లో నుండి సజీవుడిగా నిలబెట్టబోతా ఉన్నాడు ఆయన. అక్కడ తన సహోదరులతో మాట్లాడుతూ, చనిపోయినటువంటి నీ సహోదరుడు తిరిగి బ్రతుకుతాడని నువ్వు నమ్ముతున్నావు అంటే, నాకు తెలుసయ్యా, పునరుద్ధాన దినమున ఆయన మరలా లేపబడతాడని తన సహోదరులు మాట్లాడుతూ ఉంటే, నువ్వు విశ్వసిస్తే ఇప్పుడే ఆయన లేపబడతాడని యేసు ప్రభువారు తనతో మాట్లాడాడు. మీరు బాగా గమనించండి, మృతులైనటువంటి వాడు మరలా యేసు ప్రభువారు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించి మృతుల్లో నుండి సజీవుడిగా లాజరుని లేపబోతా ఉన్నాడు. అయినా ఎందుకు యేసు ప్రభువారు కన్నీరు కార్చాడు? యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో కదా. సచ్చిన స్థితిలో ఉన్నటువంటి లాజరు కొరకు ఎంత వేదన పడుతూ ఉన్నాడో కదా. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని గురించి మనం చదువుతూ ఉంటే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అంటాడు. ఎలాగున్నారంట? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారు. ఆ రోజు లాజరు భౌతికంగా చనిపోయిన స్థితిలో ఉంటే, ఈరోజు మనమందరము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం. ఆ రోజు భౌతికంగా చనిపోయిన లాజరు కొరకు యేసు ప్రభువారు కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్న మన కొరకు ఆయన కన్నీరు గారుస్తూ ఉన్నాడు. నీ అపరాధములను బట్టి, నీ పాపములను బట్టి, నీ దోషములను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై కన్నీరు గారుస్తూ ఉన్నాడు. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి లాజరు కొరకు కన్నీరు గార్చిన యేసయ్య ఈరోజు చచ్చిన స్థితిలో ఉన్న మన కొరకు కూడా ఆయన కన్నీరు గారుస్తూ ఉన్నాడు. యేసయ్య కన్నీటిని జ్ఞాపకం చేసుకోగలుగుతావా? నీ పాపముల చేత దేవునికి దూరం అయిపోయావేమో. తప్పిపోయినటువంటి కుమారుడు గురించి తల్లిదండ్రులు ఎంత వేదన పడతా ఉన్నారో, ఎంత దుఃఖిస్తూ ఉన్నారో. ఇదిగో ఈరోజు దేవునికి దూరం అయిపోయిన మన గురించి, దేవునితో సహవాసానికి దూరం అయిపోయిన మన గురించి, దేవుని సన్నిధికి దూరం అయిపోయిన మన గురించి యేసయ్య ఎంత కన్నీరు గారుస్తూ ఉన్నాడు. నీ కొరకు కన్నీరు గార్చే యేసయ్యని ఈరోజన్నా జ్ఞాపకం చేసుకోగలుగుతావా? ఈరోజుకైనా యేసు ప్రభువారి వైపు చూడగలుగుతావా? మనం చూస్తూ ఉంటాం లూకా సువార్తలో, ఓ తండ్రి దగ్గర నుండి చిన్న కుమారుడు అంట తన ఇంటిని విడిచిపెట్టి తన కలిగినటువంటి ఆస్తిని సంపదను తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు. మీరు బాగా గమనించి చూస్తే వచ్చిన అన్ని, ఆ కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా అని చెప్పి తండ్రి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఒకరోజు రానే వచ్చింది. వాడు దూరమున ఉండగానే, వాక్యలో రాయబడుతున్నమాట, వాడు దూరమున ఉండగానే తండ్రి పరిగెత్తుకుంటూ పోయి వాడిని కౌగిలించుకొని వాడి మెడ మీద ముద్దులు పెట్టడం ప్రారంభించాడు. ముద్దులు పెడతా ఉన్నాడు. వాడు దూరమున ఉండగానే తండ్రి అతన్ని గ్రహించాడు, గుర్తించాడు. దేవుని పిల్లరా, ఈ తల్లిదండ్రులు ఆ బిడ్డ కొరకు ఎంత ఆశతో ఎదురు చూచారు. ఈరోజు యేసయ్య కూడా నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత వేదన పడి ఉంటారో కదా ఆ తల్లిదండ్రులు. నా బిడ్డ దూరం అయిపోయాడు, నా బిడ్డ నా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నా బిడ్డ నాకు దూరం అయిపోయాడని ఎంత వేదన పడి ఉంటాడో కదా. యేసయ్య కూడా నీ కొరకు కన్నీరు గారుస్తూ ఉన్నాడు. దేవునికి దూరం అయిపోయావా? ఆయన ప్రేమకు దూరం అయిపోయావా? ఆయన ఇంటికి దూరం అయిపోయావా? ఆయన సహవాసానికి దూరం అయిపోయావా? ఆయనతో మనకున్న సత్సంబంధం ఈరోజు దూరం అయిపోయిందా? చచ్చిన స్థితిలో ఉన్న లాజరు కొరకు కన్నీరు గార్చిన యేసయ్య ఈరోజు మన కొరకు కన్నీరు గారుస్తా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా, మృతుల్లో నుండి సజీవుడిగా లాజరు బయటకు వచ్చినట్లుగా ఈరోజుకైనా దేవుని స్వరాన్ని విని, ఇదిగో నువ్వు ఉన్న స్థితిలో నుండి బయటికి రాగలుగుతావా? ఈరోజుకైనా దేవుని స్వరాన్ని విని నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి నీ బ్రతుకుని సరిచేసుకొని యేసయ్య పాదాల దగ్గరికి రాగలుగుతావా? ఆ రోజు చనిపోయిన లాజరు బట్టి కన్నీరు గారుస్తూ ఉంటే, ఈరోజు భౌతికంగా మనం సజీవులుగా ఉన్నాం, కానీ
ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్న మనం కొరకు ఆయన కన్నీరు గరుస్తూ ఉన్నాడు. దేవుని పాదాలు పట్టుకోగలుగుతావా? నా స్థితిగతులను మార్చున్నట్లుగా నాకు సహాయం చేయను ఆయన. నా తండ్రి ఇంటిని మరలా గ్రహించినట్లుగా దేవా నా మనోనేత్రములను తెరవండి అని దేవుని పాదాలు పట్టుకొని సాగిలి పడగలుగుతావా? ఆయన కన్నీటిని జ్ఞాపకం చేసుకోగలుగుతావా? మన కొరకై వేదన పడుతున్నటువంటి తండ్రి ప్రేమ ఏంటో గ్రహించగలుగుతావా? మన కొరకు వేదన పడుతున్నటువంటి యేసయ్య ప్రేమ ఏంటో చూడగలుగుతావా? నిన్నుగా ప్రేమించగలిగిన వాడు ఆయన మాత్రమే. ఆ కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఎలాగున్నాడో తెలుసా? దుర్గంధంతో ఉన్నాడంట. వస్త్రాలు హీనంగా మారిపోయినాయి. ఏ విధమైన శుభ్రత తనలో కనిపించట్లేదు. కానీ తండ్రి మాత్రం ప్రేమతో కౌగిలించుకుంటూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమ కదా యేసయ్య ప్రేమ. ఆ యొక్క శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి దూరం అయిపోయి ఈరోజు చచ్చిన స్థితిలో ఉన్నవేమో ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన వేదన పడుతూ ఉన్నాడు. తిరిగి దేవుని పాదాలు పట్టుకొని ఆయన ప్రేమలో నిలిచి ఉండటానికి శ్రద్ధపడదాం. రెండవ అనుభవాన్ని చూద్దాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుండి 46 వచనాలు గనక మనం చదివితే, యెరూషలేము పట్టణము గురించి ఆయన ఆ పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి దేని గురించి అంటే యెరూషలేము యొక్క పట్టణము గురించి ఏడుస్తూ ఉన్నాడంట. కారణం ఏంటి? చదవండి. ఇప్పుడు ఏమంటాడు? నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడల ఎంతో మేలు, కానీ అది నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ప్రభు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి గనుక. చాలండి. యెరూషలేము పట్టణము గురించి ప్రభు కన్నీరు గారుస్తూ ఉన్నాడంట. కారణం ఏంటి అంటే దేవుడు దర్శించిన సంగతులను గ్రహించలేకపోయి. యెరూషలేము పట్టణము దేవుని యొక్క సంకల్పానుసారంగా ప్రత్యేకించబడినటువంటిది. యెరూషలేము పట్టణానికి ఏ అనుభవాలు ఉన్నాయో ఒక విశ్వాసిగా, దేవుని పిల్లలుగా మనకి కూడా అదే అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. యెరూషలేము పట్టణంలో ఎటువంటి అనుభవాలు ఉన్నాయో దేవుని పిల్లల యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో, దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా అదే అనుభవాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ రోజు యెరూషలేము పట్టణము గురించి ఏడ్చిన యేసు ప్రభువారు, కన్నీరు గార్చినటువంటి యేసు ప్రభువారు ఈరోజు మన గురించి కూడా ఏడుస్తున్నాడేమో ఒక్కసారి చూద్దాం. యెరూషలేము పట్టణం ఎలాగుంది? ఒకప్పుడు యెరూషలేము యొక్క జీవన విధానం ఏంటి? యెరూషలేము పట్టణం యొక్క అనుభవాలు ఏంటి? చూడండి, రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనాన్ని గనక మనం ఒక్కసారి చూస్తే, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట యెరూషలేము పట్టణము గురించి, ఆ పట్టణాన్ని ఎలాగుండాలని ప్రభు కోరుకుంటున్నాడో 7వ వచనంలో రాయబడుతుంది. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములో నుండి నేను కోరుకొనిన యెరూషలేము అంటాడు. నేను కోరుకొనిన దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు అని రాయబడుతుంది. యెరూషలేమును కోరుకున్నాడు. మరి యేసు ప్రభువారు మనలను కోరుకున్నాడా లేదా? చెప్పండి గట్టిగా. ఆ రోజు యెరూషలేమును కోరుకున్న ప్రభు ఈరోజు నిన్ను కోరుకున్నాడు. కనుకనే ఆ మహిమ కలిగిన ఉన్నతమైన స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోనికి మన కోసం దిగి వచ్చాడు ఆయన. యెరూషలేమును కోరుకున్నవాడు మనల్ని కూడా కోరుకున్నాడంట. చీకటిలో ఉన్న మన బ్రతుకుల్ని వెలుగులోనికి తీసుకొని రావడానికి, పాపపు నైజం కలిగిన మన జీవితాలను విడిపించడానికి ప్రభు మనల్ని కోరుకున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచానంటాడు. నీవు నా సొత్తు. దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకపరచడానికి, పాపపు నైజంలో ఉన్న నీ జీవితాన్ని వేరుపరచడానికి,
ఆయనతో సహవాసం చేయటానికి, లోకంలో శరీర ఆశలతో ఈ లోక సంబంధమైన మనుగడతో ఉన్న మన బ్రతుకు నుండి విడిపించడానికి ప్రభు మనల్ని కోరుకున్నాడు. కోరుకోవటమే కాదండి, ఆ తర్వాత లైన్ కూడా ఒకసారి చదువుతారా? నేను కోరుకొని యెరూషలేమునందు నా నామము సదాకాలము ఉంచుదనని, నా నామము సదాకాలము ఉంచుదును అంటాడు. నా నామం దేనికి? యెరూషలేము కంట దేవుడు తన పేరుని పెట్టాడు. యెరూషలేముకి దేవుడు తన పేరు, నా నామము యెరూషలేములో సదాకాలం ఉంటుంది. మరి దేవుడు మనకు పేరు పెట్టాడా? వాక్యలో రాయబడుతుంది, నా పేరు పెట్టబడిన, మనం ఎవరమండి? అవునా? నా పేరు పెట్టబడిన నా జనులు, దేవుడు కోరుకున్నటువంటి ప్రజలము, దేవుడు పేరు పెట్టబడినటువంటి జనాంగం మనం. యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. యెరూషలేము కంటే దేవుడు తన పేరుని పెట్టినట్లుగా మనల్ని దేవుడు కోరుకున్నాడు. దేవుడు మనల్ని ప్రత్యేకపరచి తన పేరుని మన జీవితంలో స్థిరపరచాడు. 135వ కీర్తన 21వ వచనం. 135వ కీర్తన 21వ వచనం. యెరూషలేములో నివసించు. ఎక్కడుంటాడు ఆయన? చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఎక్కడుంటాడు? యెరూషలేములో నివసిస్తాడు. దేవుడు యెరూషలేము పట్టణాన్ని కోరుకున్నాడు. యెరూషలేముకు ఒక క్రొత్త పేరు పెట్టేశాడు. యెరూషలేములో నివాసం ఉండబోతా ఉన్నాడు. దేవుడు మనల్ని కోరుకున్నాడు, మనల్ని దేవుని పిల్లలుగా మార్చేశాడు. మనకి దేవుడు తన నామమును ముద్రీకరించాడు. మనలో ఆయన నివాసం ఉండబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చేద్దామా? నీ దేహము దేవుని యొక్క ఆలయము అంటాడు. దేవుడు ఈ ఆలయంలో అనగా మన దేహము ఒక దేవాలయంగా మార్చుకొని ఈ దేవాలయంలో దేవుడు నివాసం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ రోజు యెరూషలేములో ఉండాలని ఆశపడిన ప్రభు ఈరోజు ఈ దేవాలయంలో అనగా నీ దేహం అనేటువంటి ఒక దేవాలయంలో ప్రభు ఉండాలని ఆశపడతా ఉన్నాడు. యెరూషలేములో దేవుడు ఎలాగైతే నివాసం ఉంటా ఉన్నాడో మనలో కూడా ఆయన నివాసం ఉండాలని ప్రభు కోరుకున్నాడంట. దేవుడు నివసించే యెరూషలేము, దేవుడు నివసించే దేవాలయము మన యొక్క దేహము. 102వ కీర్తన 19వ వచనం. దేవుడు నివసించేటువంటి ఈ దేవాలయంలో, దేవుడు నివసించేటువంటి ఆ పట్టణంలో ఏముంది? 102వ కీర్తన 19వ వచనం. మనుషులు సియోనులో యెహోవా నామ ఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించుదురు. యెరూషలేములో ఏముంది అంటే దేవుని స్తోత్రార్పణ ఉందంట. యెరూషలేములో దేవుని స్తుతించే అనుభవం ఉంది, దేవుణ్ణి ఆరాధించే అనుభవం ఉంది. దేవుని పిల్లలుగా మనం కూడా అదే చేస్తున్నామా? అవునండి, నేను కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని చెప్తాను. దేవుణ్ణి ఆరాధించే అనుభవం మనలో ఉంది. ఇదిగో ప్రతి వ్యక్తి దేవుని స్తుతిస్తూ ఉన్నాం, మంచిదే. దేవుని కీర్తిస్తూ ఉన్నాం, ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చూపిన ఉపకారములను బట్టి నిత్యము దేవుని స్తుతిస్తున్నావు, మంచిదే. దేవుని ఆరాధించే అనుభవం యెరూషలేములో ఉందంట. దేవుని ఆరాధించే అనుభవం ఒక విశ్వాసి జీవితంలో కనిపిస్తుంది. దేవునికి స్తోత్రార్పణ చేసే అనుభవం విశ్వాసి జీవితంలో కనపడుతూ ఉంది. నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ అంటాడు, అన్ని విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని పిల్లలుగా మనము అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుడు నాకు మేలు చేశాడండి, దేవునికి స్తోత్రం. దేవుడు నాకు మేలు చేశాడంటే దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నాకున్న ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు క్షేమము దయచేస్తూ వచ్చాడు కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. యెరూషలేములో కూడా అదే కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రార్పణ ఉందంట యెరూషలేం పట్టణంలో. ఈరోజు మన జీవితంలో కూడా దేవునికి స్తోత్రార్పణ ఉంది. హల్లెలూయా. ఏముంది యెరూషలేములో? అదే అనుభవం ఒక విశ్వాసి జీవితంలో కనపడుతూ ఉంది. ఒకటి, దేవుడు కోరుకున్న పట్టణం యెరూషలేము. మనిషిని దేవుడు కోరుకున్నాడు. యెరూషలేములో దేవుని పేరు పెట్టబడింది. మానవునికి కూడా దేవుడు లోకంలో నుండి వేరుపరిచిన వ్యక్తికి కూడా దేవుడు అంట తన పేరుని పెట్టాడు. యెరూషలేములో దేవుడు నివాసం ఉంటున్నాడు.
విశ్వాస జీవితంలోనికి అడుగుపెట్టిన మనలో దేవుడు మన దేహాన్ని ఒక దేవాలయంగా మలచి మనలో కూడా ప్రభు ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. యెరూషలేములో దేవునికి స్తోత్రార్పణ ఉంది. ఇదిగో విశ్వాస జీవితంలో కూడా దేవునికి స్తోత్రార్పణ ఉంది. మరొక అనుభవం చూద్దామా? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు అంటాడు. యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు. ఈ పట్టణాన్ని చూచిన వారు, యెరూషలేము పట్టణాన్ని చూచిన వారు ఒక పేరు పెట్టారంట. ఏమని? ఇది దేవుని సింహాసనము. దేవుని సింహాసనం. యెరూషలేముకు ఒక పేరుంది, దేవుని సింహాసనము కలిగినటువంటి గ్రామం ఇది, పట్టణం అని. దేవుడు నివసించే ఒక దేవాలయం మనము. దేవుని సన్నిధి కలిగిన స్థలంగా మార్చబడవలసినటువంటి వారం మనం. ఇంకా మత్తయి సువార్త 5:35 రాయబడుతుంది, అది మహారాజు యొక్క పట్టణము అని. ఈ ప్రత్యేకమైనటువంటి పట్టణం. మరి యేసు ప్రభువు ఎందుకు ఈ పట్టణాన్ని గురించి ఏడుస్తూ ఉన్నాడు? దేవుడు కోరుకున్న పట్టణం, దేవుని పేరు పెట్టబడినటువంటి పట్టణం, దేవుడు నివసించేటువంటి పట్టణం, దేవుని ఆరాధించే అనుభవం కలిగినటువంటి పట్టణం, దేవుని సింహాసనం కలిగినటువంటి పట్టణం, దేవుని యొక్క మహారాజు యొక్క పట్టణం అని రాయబడతా ఉంది. ఇంత ప్రత్యేకమైన పట్టణాన్ని గురించి ఎందుకు యేసు ప్రభువు కన్నీరు గార్చారు? ఇదే అనుభవం మనలో కూడా ఉంది కదా. ఇదే అనుభవం మనలో కూడా ఉంది కదా. దేవుడు మనల్ని కోరుకున్నాడు కదా. దేవుడు మనకు ఒక క్రొత్త పేరు పెట్టాడు కదా. దేవుడు మనల్ని ఒక దేవాలయంగా మార్చుకొని మనలో నివాసం ఉండాలి ఆశపడుతూ ఉన్నాడు కదా. మనలో కూడా దేవునికి స్తోత్రార్పణ కలగజేసే అనుభవాలు ఉన్నాయి కదా. దేవుని యొక్క సింహాసనంగా మన దేహాలను సిద్ధపరచుకుంటున్నాం కదా. మహారాజు యొక్క పట్టణంగా ఒక సంఘాన్ని లేక మన ఆధ్యాత్మిక జీవితాలు సిద్ధపరచుకుంటున్నాం కదా. మరి ఆ రోజు యెరూషలేము గూర్చిన ఏడ్చినటువంటి ప్రభు ఈరోజు ఎందుకు మన గురించి ఏడుస్తూ ఉన్నాడు? దేవుడు కోరుకున్న పట్టణమే, దేవుని సింహాసనం ఉన్న పట్టణమే, స్తోత్రార్పణ కలిగిన పట్టణమే, దేవుడు నివసించే పట్టణమే, ఇది మహారాజు యొక్క పట్టణమే. కానీ కొన్ని రోజులకి ఈ పట్టణ జీవితపు అనుభవాలన్నీ మారిపోయి అంట. 6వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చదివితే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలము దేవుని ఆరాధించే అనుభవం కలిగిన ఈ పట్టణం అంట. దేవుని పేరు పెట్టబడిన ఈ పట్టణం, దేవుడు నివసించే పట్టణం, దేవుడు కోరుకున్న ఈ పట్టణం, దేవుని సింహాసనం కలిగిన ఈ పట్టణం అంట ఏమైపోయింది? అన్యాయమును అనుసరిస్తూ ఉంది. దేవుడు కోరుకున్న మనము, దేవుని పేరు పెట్టబడిన మనము, దేవునితో సహవాసం కలిగిన మనము, దేవుని ఆరాధించే అనుభవం కలిగిన మనము కూడా ఏ అనుభవంలో ఉన్నాం? ఒక్కసారి చూడ. ఆ పట్టణం అంటే అన్యాయమును అనుసరించినట్లుగా ఈరోజు మన జీవితంలో కూడా ఈ చెడుని చేసే అనుభవాలు ఉన్నాయా? కింద 7వ వచనం కూడా చదువుతారా? ఓట తన జలమును పైకి ఒబక చేయనట్లు అది తన చెడుతనమును పైకి ఒబక చేయుచున్నది. బలాత్కారము, దోపుడు దానిలో జరుగుట వినపడుచున్నది. గాయములను దెబ్బలను నిత్యము. బలాత్కారం వచ్చేసింది. దేవుని ఆరాధించే అనుభవాన్ని విడిచిపెట్టి, దేవునితో సహవాసం చేసే అనుభవాన్ని విడిచిపెట్టి, దేవునికి స్తోత్రార్పణ చెల్లించే అనుభవాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధమైన పిలుపును విడిచిపెట్టి, దేవుని యొక్క చిత్తంలో నడవలసిన ఈ వ్యక్తి ఏమైపోయారు అంటే చెడుకు అలవాటు అయిపోయారంట. చెడుకు అలవాటు అయిపోయారు. ఈ పట్టణం గురించి ప్రభు వేదన పడుతూ ఉన్నాడు. ప్రభు వేదన పడుతూ ఉన్నాడు. 10వ వచనం చదువుతారా? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదము? వారు వినుటకు తన మనసును సిద్ధపరచుకొనరు గనుక
చివరికి దేవుని వాక్యాన్ని కూడా వినలేని స్థితిలోనికి యెరూషలేము పట్టణం వెళ్ళిపోయిందండి. అపోస్తల కార్యముల గ్రంథంలో దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధించాడు. ఆ వాక్యము చేత పొడవబడిన వారు, వాక్యము చేత పొడవబడిన వారు అనే వాక్యం మాట్లాడుతూ ఉంది. వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటే తమ జీవితాలను సరిచేసుకోవటానికి ఇదిగో మారు మనసు పొంది దైవజనుడితో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, వాక్యము చేత మేము పొడవబడ్డాం, మమ్మల్ని ఏం చేయమంటారు? మారు మనసు పొంది బాప్తిసం పొందండి. ఎన్నో మార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటకు లోపడగలుగుతున్నామా? ఎన్నో మార్లు దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, సరిచేసుకోగలుగుతున్నామా? అక్కడ రాయబడుతున్న మాట, యెరూషలేము పట్టణం ఎంత పాడైపోయింది అంటే ఇదిగో దేవుని యొక్క మాటను వినగలిగిన స్థితి వారిలో లేదు. దేవుని మాట వినడానికి ఎవరు కూడా సిద్ధపడిన వారు లేరు. కాబట్టి వారు వినలేకపోయారు, దేవుని స్వరాన్ని గ్రహించలేకపోయారంట. దేవుని యొక్క మాటకు లోబడలేకపోతా ఉన్నారు. ఎన్నో మార్లు దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త సుమా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. లోబడగలుగుతావా? జీవితాన్ని సరి చేసుకోగలుగుతావా? దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో దేవుని వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధపడగలుగుతావా? ఇంకొక మాట చదువుతారా? 13వ వచనం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకుని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. అందరూ అల్పులు ఘనులు, యాజకులు, ప్రవక్తలు అందరూ వంచకులు అయిపోయారంట. పరిశుద్ధత కలిగిన వారు లేరు. ఏ పట్టణం ఇది? దేవుడు కోరుకున్న పట్టణం, దేవుడు పేరు పెట్టిన పట్టణం, దేవుడు నివసించే పట్టణం, దేవునికి ఆరాధన చేసే పట్టణం, దేవుని సింహాసనంగా ఉండే పట్టణం. ఇది మహారాజు పట్టణమే. కానీ అందరూ 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 త్రోవ తప్పిపోయి వంచకులైపోయారు. అందరూ దేవుని వాక్యాన్ని వినక, దేవుని హెచ్చరికను లోపడక, ఇష్టానుసారంగా జీవించడానికి సిద్ధపడిపోయి ఈరోజు దేవాలయాన్ని ఒక వ్యాపారపు ఇల్లుగా మార్చేశారంట. యేసు ప్రభువారు యెరూషలేము దగ్గరకు వచ్చాడు. ఆ పట్టణాన్ని చూచి కన్నీరు కార్చేశాడు, వేదన పడతా ఉన్నాడు. లోపల దేవాలయం ఉంది, దేవాలయం దగ్గరికి వెళ్దామని దేవాలయం దగ్గరకు వచ్చాడు. యెరూషలేములో దేవుని మందిరం ఉంది, యెరూషలేములో దేవుని సింహాసనం ఉంది, యెరూషలేములో దేవుని స్తోత్రార్పణ ఉంది. ఈ మందిరం దగ్గరకు వచ్చాడంట. మందిరం దగ్గరకు వస్తే ఈ మందిరము వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది. వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. వేదన పడతా ఉన్నాడు. ప్రేమతో మనవి చేస్తా ఉన్నా, యేసు ప్రభువారు నిన్ను కోరుకున్నాడు. లోకంలో నుండి నిన్ను వేరుపరిచాడు. నీవు దేవుని సొత్తుగా ఉండడానికి పేరు పెట్టి నిన్ను పిలిచాడు. ఇదిగో నువ్వు దేవాలయంగా మార్చబడి నువ్వు దేవుని ఆరాధించే బిడ్డగా ఉండాలని నీ దేహాన్ని ఒక దేవాలయంగా మార్చుకోవడానికి సిద్ధపడ్డాడు. ఆయన నీలో, నాలో, మనలో ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. పరిశుద్ధమైన దేవాలయంగా నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటావా? ఆ రోజు యెరూషలేమును గూర్చి కన్నీరు గార్చిన యేసయ్య ఈరోజు నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఏడుస్తామన్నాడేమో. ఒక్కసారి చూద్దామా? దేవునికి దూరం అయిపోయావా? దేవునికి వ్యతిరేకమైన అనుభవాలు వచ్చేసినాయా? చెడు జీవితపు అనుభవానికి వచ్చేసావా? దేవుని పాదాలు పట్టుకో. ఆ రోజు యెరూషలేమును గురించి ఏడ్చిన యేసయ్య ఈరోజు నీ గురించి ఏడుస్తూ ఉన్నాడేమో. ఈరోజు కానీ యేసయ్య ప్రేమను గ్రహించగలుగుతావా? అతడు తృణీకరించబడిన వాడిగా, వ్యసనాక్రాంతుడిగా, మనుషులు చూడనల్లని వానిగా మారిపోయాడంటే ఎందుకోసమో తెలుసా? నీకోసము, నా కోసమే కదా. 3వ అనుభవం చూడండి వాక్య భాగంలో, లోకసువార్త 22వ అధ్యాయం 33, 39 వచనం నుండి 44 వచనాల వరకు చదువుతా ఉంటే, ఆయన తన శిష్యుల్ని తీసుకుని గెత్సెమనే తోటకి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళి ఆతురుపడి, వేదన పడి, కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. ఎంత వేదన పడతా ఉన్నాడు అంటే ఇదిగో మరణ సంబంధమైనటువంటి అనుభవాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. యేసు ప్రభువు ఈ లోకంలోనికి ఎందుకోసం వచ్చాడో
ఆ సంకల్పం నెరవేర్చబడే సమయం వచ్చేసింది. వేదన పడి ఏడుస్తూ ఉన్నాడంట. 41వ వచనం నుండి చదువుతారు ఒకసారి. చదువుమా. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేశాను. అయ్యా, రక్తము చిందించవలసిన సమయం వచ్చేసింది. ఎవరి కొరకు? తన ప్రజలకు విమోచన కలిగించేయటం. ఒకవేళ ఈ గిన్నె తొలగించగలిగితే తొలగించాయి, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. వేదన పడి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే చెమట కారుతా ఉంది. ఎలాగుందో తెలుసా? ఆ చెమట ఎలాగుంది అంటే రక్తపు బిందుగా మారిపోయిందంట. చెమట కారుతుందా, రక్తం కారుతుందా? చూస్తే చెమటే కారుతుంది, కానీ ఆ చెమట రక్తంలాగా కారిపోతూ ఉంది. ఎంత గుండె పగిలిపోయేటట్టు దేవుని సన్నిధిలో ఆ గెత్సమనే తోటలో ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు తను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు కలువరిగిరిలో సిలువలో వేలాడడానికి, మానవాళి పాపం నుండి విడిపించి మానవునికి రక్షణ కలగచేయటానికి. ఇదిగో వేదన పడుతూ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవుని దూత ఆకాశం నుండి దిగివచ్చి ఆయన బలపరిచింది. ఆ కన్నీరు ఎందుకో తెలుసా? ఆయన సిలువలో బలియాగం చెందబోతా ఉన్నాడు. ఎవరి కోసం? మన కోసమే. మన పాపముల కొరకే, మన దోషముల కొరకే, మన అపవిత్రత కొరకే, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనము దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడడానికి, మనల్ని దేవుని స్వస్థంగా చేయటానికి ఆయన మన కొరకు కలువరిలో యాకమవుతూ ఉన్నాడు. ఆ కలువరి సిలువను భరించడానికి, ఆ కలువరి గిరిలో ఇదిగో మన కొరకు నలగొట్టబడడానికి, తన్ను తాను సిద్ధపరచుకోవడానికి మరింత వేదనతో ప్రార్థన చేయటం ప్రారంభించాడంట. ఈ రాత్రి దేవుని కన్నీటి నన్ను జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఎంతగా మనల్ని ప్రేమించాడో తెలుసా? మన కొరకు కలువరిలో యాగమయ్యాడు ఆయన. మన కొరకు రక్తమును చిందించాడు ఆయన. మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు మన కొరకు కార్చి కలువరిలో బలిపశుగా బలియాగము చెందాడు. దేవుని సన్నిధిలో సాగిలి పడతావా? ఈరోజు కన్నా యేసయ్య ప్రేమను గ్రహించి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తావా? ఆయన ప్రేమ ఎంతో గొప్పదో రుచి చూడగలుగుతా. యేసయ్య కన్నీరే నిన్ను మార్చకపోతే ఇంకేం మార్చిద్దండి నీ జీవితాన్ని? యేసయ్య శ్రమలే నీ జీవితాన్ని మార్చకపోతే ఇంకా ఏం మార్చిద్ది నీ జీవితాన్ని? నీ కొరకు యాగమైన యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటే గుండె బరువెక్కిపోవట్లేదా? హృదయం బద్దలకు కావట్లేదా? ఇంతగా మనలో ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారా? ఇంతగా మన కొరకు యాగమయ్యే వారు ఎవరైనా ఉన్నారా? సజ్జన స్థితిలో ఉన్న నీ కొరకు ఆయన వేదన పడతా ఉన్నాడు. దేవునికి దూరమై వ్యాపారపు టిల్లుగా మారిపోయిన నీ కొరకు, ఇదిగో లోకానికి అలవాటు అయిపోయిన నీ కొరకు ఆయన కన్నీరు గారుస్తూ ఉన్నాడు. కలువరిలో యాగం అవ్వటానికి, మన పాపముల నుండి మనల్ని విడిపించి మనకు రక్తమును చిందించడానికి ఆయన వేదన పడి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీకు గొప్ప తరుణం. ఆయన శ్రమలో ఉన్న నీ జీవితాన్ని, పాపంలో ఉన్న నీ జీవితాన్ని, అపవిత్రత ఉన్న నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ఈరోజు దేవుని పాదాలు పట్టుకుందాం. నన్ను కనికరించయ్యా, నా పాప దోషములను మన్నించండి, నా అపవిత్రత నుండి నన్ను విడిపించు, నన్ను పరిశుద్ధపరచు నాయన. సత్యన స్థితిలో నేను ఉండకూడదు, పేత వస్త్రాలతో చుట్టబడిన వాడిగా నేను ఉండకూడదు. ఇదిగో సమాధిలో నేను మురిగిపోయే స్థితిలో నేను ఉండకూడదు. ఈ స్థితి నుండి నన్ను విడిపించయ్యా. వ్యాపారపు టిల్లుగా నా జీవితం మారిపోకూడదు నాయన. నీవు నివసించే ఒక దేవాలయంగా నేను మార్చబడాలి. నన్ను విడిపించయ్యా. పాపపు నైజంలో నేను ఉండకూడదు నాయన. నా స్థితి విడిపించయ్యా అని దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దామా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన లేకపోద్దామా? అందరూ ప్రార్థన చేద్దాం. ఒక్కసారి